హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు సాయంత్రం తీసిన వీడియో అనమాట. దీని తర్వాత వీడియోస్ పెట్టాను కానీ ఈ వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయాను. అంటే నేను అప్లోడ్ చేశానని అనుకున్నాను అనమాట. ఇప్పుడు చూస్తే అప్లోడ్ చేయలేదు. ఇంకా అందుకోసం ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. ఇంకా శనివారం రోజు పొద్దున పూట పూజ అయిపోయింది కదా. ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే, 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను అని. ఇంకా 5వ వారం సాయంత్రం పూజ అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాను. ఇంకా శనివారం ఉపవాసం కూడా ఉంటున్నాను. పొద్దున పూజ అయిపోయింది అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత అప్పుడు భోజనం చేస్తున్నాను అనమాట. ఇంకా సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, పూలు మాల కట్టుకోవటం, స్వామివారికి పూజకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవటం, ఇంక ఇట్లా చేసుకుంటా ఉన్నాను. నాకు పొద్దున పూట పూజకి ఇబ్బంది అనిపించట్లేదు కానీ సాయంత్రం పూట అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున పూట పూజ చేసుకోవడానికి నేను చీకటితో 3ంటికి 4ంటికి అట్లా లేచి మొత్తం శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇబ్బంది అనిపించట్లా. సాయంత్రం పూట 6ంటికల్లా పూజ చేసుకోవాలి అని అంటే 4ంటికి మొదలు పెడితే కానీ అవ్వట్లేదు. ఒక్కోసారి 3:30కు కూడా మొదలు పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఆ టైంలో మనందరికీ తెలిసిన విషయమే కదా, ఎండ విపరీతంగా ఉంటుంది. అదొకటి మాకు ఇట్లా అంటే చుట్టూత ఖాళీ ప్లేస్ కాబట్టి ఇంకా పాసి ఊడుస్తున్నా కూడా అంత రివర్స్లో వచ్చిద్ది అనమాట. అటు నుంచి ఊడ్చుకొచ్చినా అంతే వచ్చిద్ది, ఇటు సైడ్ నుంచి ఊడ్చుకొచ్చినా అంతే అయిద్ది అనమాట. అంటే అరగంటలో అయ్యే పని గంటన్నర పట్టిద్ది అనమాట. అంత రివర్స్లో వస్తూ ఉంటుంది గాలికి. ఇంకా తప్పదు కదా. ఇంక ఈ పాసి ఊడటానికే నాకు చాలా టైం పడుతుంది, అంటే రివర్స్లో రావటం వల్ల. రోజు చేసే దానికన్నా ఇంకెక్కువ టైం పడుతుంది అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి మామూలుగా అయితే 5ంటికి మొదలు పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇంక ఇట్లా గాలికి పని లేట్ అవుతుంది అని చెప్పి కొంచెం ముందే మొదలు పెట్టుకుంటున్నాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసాను. ఇంకా బయట కూడా ఊడ్చుకుంటున్నాను అనమాట. ఇంక ఈ విషయాలన్నీ పక్కన పెడితే స్వామివారి పూజ గురించి అయితే మీతో ఖచ్చితంగా చెప్పాలి. అసలు నాకైతే అప్పుడే 5 వారాలు పూర్తయినాయా అనిపించింది. అంత మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకైతే పూజ అంటే నేను ఫస్ట్ టైం చేయటము. అంటే మా నాన్న వాళ్ళ మేనత్తలు వాళ్ళందరూ చేయటం నేను చూశాను కానీ ఎప్పుడు నేనైతే చేయలేదన్నమాట. అంటే మా అమ్మ ఎప్పుడు చేయలేదు, మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు చేయలేదు. నేను ఫస్ట్ టైం అనమాట చేయటం. ఇంకా నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఇంకా మాకు శివాలయంలో పూజారి గారిని అడిగి ఎలా చేయాలి ఏంటి అని ఇంకా పూజారి గారిని అడిగి స్టార్ట్ చేశాను. కానీ నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే మనకు ఆ ప్రశాంతత, పాజిటివ్గా అనిపించటం ప్రతిదీ, ఆ వైబ్రేషన్స్ స్పష్టంగా తెలుస్తున్నాయి. చాలా బాగుంది నాకైతే. అసలు అప్పుడే 5 వారాలు పూర్తయిందా అనిపించింది. చెప్పాను కదా చాలా మంచిగా అనిపించింది అని. చాలామంది 7 శనివారాల వ్రతము అంటే చాలా కష్టము అని భయపడుతూ ఉంటారు కానీ చాలా ఈజీ అండి. మనం ఊరికి ఆర్భాటాలకి ఏం పోవసరం లేదు. మనం ఎంత భక్తిగా, దేవుడి మీద ఎంత శ్రద్ధగా, భగవంతుడిని ఎంత నమ్మకంగా చేస్తాము అంటే ఆయన పట్ల మనకి ఎంత నమ్మకం ఉంది అనేది భగవంతుడు చూస్తాడు తప్పితే మనం ఎన్ని రకాలు పెట్టాము, ఎంత వైభోగంగా చేశాము అనేది భగవంతుడు చూడ్డు. అంటే నాకు తెలిసినంతవరకు భక్తి, శ్రద్ధ, ఆయన మీద నమ్మకం ఉంటే చాలు, మొత్తం ఆయనే నడిపించుకుంటాడు. ఆయన మీద నమ్మకం పెట్టి మొదలు పెట్టుకున్నాము అంటే చక్కగా నిర్విఘ్నంగా జరిగిపోయేలాగా ఆయనే చూస్తాడు. అది నా అనుభవంతో ఈ 5 వారాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. అందుకోసం మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఎవరికన్నా చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా నాకైతే 5వ శనివారం అనమాట ఈరోజు. ఇంకా సాయంత్రం పూట ఇంట్లో బయట అంతా శుభ్రం చేసుకొని ఇంకా మొక్కలకు నీళ్లు పెడదామని చెప్పి బయటకు వచ్చాను. పాపం 4 రోజుల నుంచి అసలు ఈ మొక్కలకి నీళ్ళే పెట్టట్లేదు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది పెళ్లి జరిగిందనమాట. ఇంకా ఆ పెళ్లి హడావిడిలో ఉండి మొక్కలకి అసలు 4 రోజుల నుంచి నీళ్లు పెట్టకపోయేటప్పటికి వడిలిపోయినట్టుగా అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకోసం మొక్కలకి నీళ్లు పెడుతున్నాను. ఈ ఎండల వల్ల ఏమోనండి అస్సలు ట్యాప్లో నీళ్లు అసలు ఎంత సన్నగా వస్తున్నాయి అంటే అసలు మొక్కలకి నీళ్లు పెట్టాలన్నా, ఈ ర్యాంపు గడికి ముగ్గు పెట్టాలన్నా చాలా టైం పడుతుంది. అసలు నీళ్ళు రావట్లా, చాలా దార సన్నగా వస్తుందన్నమాట.
ఎప్పుడు బాగానే వస్తాయి. అంటే ఎండాకాలం అయినా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం కదా, ఎప్పుడు బాగానే వస్తాయి. ఈ సంవత్సరం ఎందుకనో ట్యాప్‌లో నీళ్ళు అసలు సన్నగా వస్తున్నాయి. నేను అనుకోవటం ఎండల వల్ల అనుకుంటున్నా. ఎందుకంటే మనకి పంపులో దార కూడా మనం కొట్టేటప్పుడు తెలుస్తది కదా, వర్షాకాలం, చలికాలం దార ఎక్కువగా ఉంటది. ఈ వర్షాకాలం ఇంకా ఎక్కువగా ఉంటది. ఈ ఎండాకాలం వచ్చేటప్పటికి దార సన్నగా వచ్చిద్ది. అందువల్లే ట్యాప్‌లో నీళ్ళు కూడా సన్నగా వస్తున్నాయి అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ మొక్కల దగ్గర నీళ్లు పెట్టడం కూడా చాలాసేపు పట్టింది. అంటే 4 రోజుల నుంచి పెట్టలేదు కదా, ఇంకా చాలాసేపు ఎక్కువసేపు పెట్టాల్సి వచ్చిందనమాట. నీళ్ళు మనం పెట్టినట్టు తాగుతూ ఉన్నాయి. ఇంకా అందుకోసం చాలా టైం పట్టింది. ఇంకా నాకు ఇంట్లో శుభ్రం చేయటం, మొక్కలకి నీళ్లు పెట్టడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. నేను పూజ చేసుకునేటప్పుడు వీడియో పెట్టలేదు. ఎందుకంటే ఇంకా మనకి ధ్యాస అంతా వీడియో మీద ఉంటుంది కదా, అంటే వీడియో కరెక్ట్గా వస్తుందా లేదా అని ఇంకా ధ్యాస అంతా దాని మీద ఉంటుంది అని చెప్పి ఇంకా నేను అప్పుడైతే వీడియో ఏం పెట్టలేదు. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా చేసుకున్న తర్వాత అప్పుడు వీడియో మీకు చూపించుతున్నాను. ఇంకా ఈ పూట పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ ఏడుకొండల వాడి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను చెయ్యకముందు, అంటే స్టార్ట్ చేయకముందు నేను చాలా భయపడ్డా. అంటే నేను చేయగలుగుతానా లేదా, అంటే మనకి వీడియోస్లో, అంటే ఫోన్లో వీడియోస్లో చూస్తుంటే అసలు చాలా ఆర్భాటంగా చేస్తున్నారు కదా. అలాంటే అలా చెయ్యాలేమో అనుకున్నాను నేను కూడా. అలా చెయ్యాలేమో, అన్ని రకాలు పెట్టడం, అలా చేయటం నేను చేయలేనేమోనని భయపడ్డాను. తర్వాత పూజారి గారిని అడిగితే, అంత హంగామా అవసరం లేదమ్మా, అవన్నీ వాళ్ళు వీడియోస్ కోసం చేస్తున్నారో లేకపోతే వాళ్ళ ఇంటి పద్ధతి, అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి అలా ఉన్నాయేమో మనకు తెలియదు కదా, అలా ఏం అవసరం లేదు, సింపుల్గా ఇలా చేసుకొని నాకు ఒక పద్ధతి అయితే చెప్పారనమాట. ఇంకా ఆ పద్ధతి ప్రకారం నేనైతే అలాగే చేసుకుంటున్నాను. ఇంకా అంటే మనకు తెలియనప్పుడు మనకి తెలిసిన పూజారి గారిని, మనకి ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో ఆ పూజారి గారిని అడిగి చేసుకుంటే సరిపోయిద్ది. చెప్పాను కదా, మనకి ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా భక్తి, శ్రద్ధ, భగవంతుడి మీద నమ్మకం ఉంటే చాలు. ఇంకా మిగతాదంతా ఆయనే నడిపించుకుంటాడు. ఇంకా నా పూజ అయితే ప్రశాంతంగా అట్లా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా తర్వాత ఇంక ఈరోజు పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాను కదా, పొద్దున కాకరకాయ ఫ్రై చేశాను. ఇంకా అదైతే నాకు తినాలనిపించలేదనమాట. అందుకోసం ఇంకా సింపుల్గా ఇట్లా చేస్తున్నా. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మాకైతే ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. అంటే ఇట్లా చేయటం నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. నాకు పెళ్ళి అయ్యేదాకా నాకు కూడా తెలియదు అనమాట. అంటే ఇలా కూడా ఒక రెసిపీ ఉంటుందా, ఇట్లా కూడా చేసుకుంటారా అన్న సంగతి నాకైతే తెలీదు. నేనైతే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు, మనకి వంట చేసే ఓపిక లేనప్పుడు, లేకపోతే ఏదన్నా కొంచెం నోటికి కొంచెం కారం కారంగా అట్లా తినాలి అనిపించినప్పుడు చక్కగా ఇది చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత బాగుండిద్ది అనమాట. ఇంక దీని ప్రాసెస్ కూడా చెప్పేస్తా. ఫస్ట్ అయితే రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టాను. అంటే మనం అన్నం వండుకుంటాం కదా, ఇంకా అన్నం వండేసి పక్కన పెట్టేసి, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తిరగమాత చేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసి వేగిన తర్వాత నేనైతే ప్రస్తుతానికి పొండు మిరగాయ టమాటా పచ్చడి వేసాను. ఏ పచ్చడి అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. నాకు తెలిసి అన్నిటికన్నా అల్లపు పచ్చడి బాగుంటుంది అనిపించిద్ది, కానీ మిగతా పచ్చళ్ళు అన్నీ కూడా బాగుంటాయి. ఇంకా పచ్చడి కూడా వేసేసి కొంచెం వేడయిన తర్వాత ఈ అన్నం కూడా వేసి కలిపేసి, మనకి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా, అంటే మనం తినగలిగినంత కారం పచ్చడి అయితే కలుపుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేసాను అనమాట. ఇంకా మొత్తం కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకోవటమే. ఇంకా వేడివేడిగా తిన్నామనుకోండి, అసలు దీనిని మించి ఇంకేం కావాలి అనిపించింది, అంత బాగుంటుంది అనమాట. ఇంకా చెప్పాను కదా, ఈ రెసిపీ అయితే మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అని. ఇంకా పిల్లలకి హనీ బబ్బులు ఎప్పుడన్నా, అంటే చిన్నప్పుడు ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూరగాయలు లేకపోయినా ఏదైనా కొంచెం హడావిడిలో ఉన్నా గబాలను ఇట్లా చేసి పెట్టేదాన్ని అనమాట. చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఇప్పటికీ నేను ఎప్పుడు చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చేసుకోవటం మీలో ఎవరికన్నా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా అండి. ఇంకా పూజ అయిపోయింది, వంట అయిపోయింది,
బయట చల్లగా వాతావరణం బాగుంది అని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నాను. ఇంక ఇవి 2 చూడండి ఇప్పుడు దాకా ఈ చల్లటి గాలికి అసలు ప్రశాంతంగా నిద్రపోయినాయి అనమాట. ఇంక నేను రాగానే లేచినాయి. ఇంక పెద్దోడైతే ఇంకా నిద్రపోతానే ఉన్నాడు. ఇంక ఇక్కడ నేనేం చూపించుతున్నానంటే పొద్దున గుడికెళ్ళాను కదా, ఈ ఎండలకు ఏమో నీరసంగా పడుకుంటున్నాయి. ఇంక పొద్దున గుడికెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం తీసుకొచ్చి రెండిటికి పెట్టాననమాట. చాలా ముద్దుగా అనిపించినాయి బొట్టు పెట్టంగానే. ఇంకా అదే మీకు కూడా చూపించుతూ ఉన్నాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా?